సరిగ్గా కోలుకోకుండానే మా అక్కని ఎందుకు డిశ్చార్జ్ చేస్తారు? అదే నాకు అర్థం కాలేదు. ఫోన్ చేస్తే సిస్టర్ చెప్పింది. ఎక్స్క్యూజ్ మీ, పార్వతి గారిని ఎవరు తీసుకెళ్ళారు? తెలియదండి డాక్టర్. పార్వతి గారిని ఎవరు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారో తెలుసా? నో ఐడియా ప్లీజ్. డాక్టర్, అసలు మా వాళ్ళు ఎవరు లేకుండా ఎలా డిశ్చార్జ్ చేశారు? సారీ, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కలుసుకోండి. ముందింటికి వెళ్దాం. నేను జగదీశ్వరరావుని. నిజానికి 4 సవాల్ని కానుకగా ఇవ్వాలి, కానీ మీ అక్కను చంపకుండా వదిలేశాను. ఎందుకో తెలుసా? మీ దగ్గరున్న దాస్ నాకు కావాలి, సారా కుంభకోణం ఫైలు కావాలి. ఆ 2 నాకు ఇచ్చేస్తే మీ అక్కను క్షేమంగా వదిలిపెడతాను. రిలాక్స్. ఒక్క సెకండ్, మీ అక్కతో మాట్లాడు. హలో శిరీష. అమ్మా శిరీష. అక్క, పాపను ఒక్కసారి మాట్లాడమనమ్మా, మాట్లాడమనమ్మా. శిరీష మాట్లాడతాను ఒక్కసారి. హోటల్ బంజారాలో ఉంటాను, అక్కడికి వచ్చి మెసేజ్ ఇవ్వు. ఎక్కడబ్బో చెప్తావు. ఒక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చంపిన తనే జగదీశ్వర చెప్పడం నేను విన్నాను. లేదు, నేను అలా చెప్పలేదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఆధారంగా సస్పెండ్ చేస్తే ఏం చేస్తావు? మన డిపార్ట్మెంట్ గుడ్ బై కొట్టి మామూలు మనిషిగా మారి ప్రతీకారం తీర్చుకుంటాను. డోంట్ బి సిల్లీ. మీరు ఇంకా సిల్లీగా బిహేవ్ చేస్తే అతని చేతిలో బందీగా ఉన్న శిరీషక ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఎవరు చెప్పారా బందీగా ఉందని? నేను చెప్తున్నాను. మా నాన్నని చంపింది ఈ రాక్షసుడేనని తెలుసు. ఆధారాలు దొరకకుండా అరెస్ట్ చేస్తే డిపార్ట్మెంట్ కి అవమానం అని తెలుసు. అందుకే కేసు ప్రూవ్ చేయడానికి దాసును అరెస్ట్ చేశాం. పార్వతి గారు ఎక్కడున్నారో తెలియకుండా దాసు గురించి బయట పెట్టాం. మీరు పోలీసులా గుండాలా? అరెస్ట్ చేసిన వ్యక్తిని స్టేషన్ లో పెట్టి కోర్టుకి అప్పచెప్పాలి కానీ రమడీలాగా బంధించి దాచిపెడతారా? వెంటనే అతను హ్యాండ్ ఓవర్ చేయండి. ముందు మీరు ఇతను ఇల్లు సెర్చ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీ అక్కను ఆయనే కిడ్నాప్ చేశారన్న నమ్మకం ఏమిటి? మీ అక్కను ఎవరు డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లారో అతనికి మీ అక్కకి అక్రమ సంబంధం ఉండి ఉండొచ్చు. ఇంట్లో అందరినీ మర్డర్ చేసి మీ అక్క అతనితో లేచిపోయి ఉండొచ్చు. నా పై అధికారి అయిపోయావు, లేకపోతే బూట్ కాలుతో నన్ను సూర్య. గుడ్డిదాని ఇంత మాట్లాడిన మనిషికి బుద్ధి చెప్పాల్సిందే. వీడి మూలంగా నా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నిన్ను కాపాడాలని చూస్తున్న వీడిని నా మాట విను. మన దగ్గర సాక్షి ఉన్నారు. అతని చేత కోర్టులో నిజం చెప్పేద్దాం. సారా కుంభకోణం, 2 కోట్లు లంచం తీసుకున్న ముఖ్యమంత్రి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన రాజేశ్వరరావు హత్య వెనక అసలు నిజం. వివరాలు రేపటి సంచికలో. ఏంటే మామూలుదే? రాజేశ్వరరావు గారు చర్చి కూడా సాధిస్తున్నాడన్నమాట.
దాని చేతిలో మన సారా ఫైల్ ఉంది. వాడి దగ్గర దాసున్నాడు. ఆ ఫైలు బయటపడి ఆ దాసుగాడు కోర్టులో సాక్ష్యం చెప్పేస్తే మన లైఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలు అవుతుంది. ముఖ్యమంత్రి ఏకాంబరేశ్వరరావు, ముఖ్యమంత్రి ఏకాంబరేశ్వరరావు, రాజేశ్వరరావు హత్య కేసులో నిందితులు, రాజేశ్వరరావు హత్య కేసులో నిందితులు, ముఖ్యమంత్రి ఏకాంబరేశ్వరరావు. బామ్మర్ది, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సూర్య దగ్గర దాసు, శిరీష్ దగ్గర సారా ఫైలు గంటల్లో కాదు క్షణాల్లో ఇక్కడ ఉండాలి. ముఖ్యమంత్రి ఏకాంబరేశ్వరరావు. హలో. స్థలం సరిపడేలా ఉందే. నిన్ను ప్రేమించిన వాడి సమాధులు కూడా కట్టించవచ్చు. పోలీసుల కంటే ఈ మధ్య రౌడీల దగ్గరే పవర్ఫుల్ తుపాకులున్నాయి. తొందరపడకు. రేపు 10 గంటలకు కోర్టుకు వెళ్లే లోపు ఆ దాసుగాడు ఫైళ్లు మా దగ్గరకు రావాలి. రాకపోతే కోర్టు మెట్ల దగ్గర మీ అక్క శవం పడి ఉంటుందని చెప్పమన్నారు జగదీశ్వరరావు గారు. ఊరవతల మైదానంలో కలుసుకోమన్నారు. వాడికేం భయలేదమ్మా. జగదీశ్వరరావుకి దయదర్శనం లేవు సార్. జగదీశ్వరరావు సూర్యను చంపలేడమ్మా. ఎందుకని? సూర్య జగదీశ్వరరావు కొడుకు. చెప్పరా దాసుగాడెక్కడ?